నార్త్ ఇండియా మార్కెట్ ని ఎవరు కొల్లగడితే వాళ్లే పాన్ ఇండియా స్టార్. ఆ విషయంలో 5 పాన్ ఇండియా హిట్లతో కింగ్ అనిపించుకున్నాడు ప్రభాస్. అలాంటి రెబల్ స్టార్ సింహాసనాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొత్తగా ఈ అంశమే బాలీవుడ్ లో రీసౌండ్ చేయడానికి రీజన్ డ్రాగన్ గ్లిమ్స్. తెలుగులోనే ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్స్ అనుకుంటే నార్త్ ఇండియాలో తనకి ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టుంది. డ్రాగన్ గ్లిమ్స్ కి తెలుగు కంటే హిందీ వ్యూసే సడన్ గా పెరగడం చూస్తుంటే డ్రాగన్ కోసం వాళ్ళెంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నారో తెలుస్తోంది. డ్రాగన్ గ్లిమ్స్ వచ్చిన వారం తర్వాత అన్ని భాషల్లో వ్యూస్ కంటే హిందీ గ్లిమ్స్ వ్యూస్ 5 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దేవరతోనే నార్త్ లో ఎన్టీఆర్ కి భారీగా మాస్ ఫాలోయింగ్ ఉందని తేలింది. ఇప్పుడు చూస్తే డ్రాగన్ తో పాన్ ఇండియా కింగ్ పొజిషనే మారేలా ఉందా? ప్రభాస్ సింహాసనానికి ఎసరొచ్చేలా ఉందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు నార్త్ ఇండియాలో ఫ్యాన్ బేస్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. తెలుగు ఫ్యాన్స్ నే మించేలా తన నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ బేస్ నెక్స్ట్ లెవెల్లో షేక్ చేస్తోంది. అంటే మన తెలుగు జనాలు మొత్తం కలిపినా 10 కోట్లుండరు, కానీ హిందీ వాళ్ళు 50 కోట్ల పైనే ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్లకు ఎన్టీఆర్ నచ్చితే వాళ్ల సంఖ్య కోర్ తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మించే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయం డ్రాగన్ గ్లిమ్స్ కొస్తున్న రెస్పాన్స్ తో రెండోసారి తేలింది. రీజన్ తెలుగు గ్లిమ్స్ కి 60 మిలియన్లు వస్తే హిందీ గ్లిమ్స్ కి మొదటి రోజు 40 మిలియన్స్ వచ్చాయి. కట్ చేస్తే 2 రోజుల్లో 7 మిలియన్ల చొప్పున, అంటే 70 లక్షల చొప్పున మొత్తంగా 1,40,00,000 వ్యూస్ వచ్చాయి. అది కూడా గ్లిమ్స్ రిలీజ్ అయిన 5 రోజుల తర్వాత. ఇప్పుడు 7 రోజుల టోటల్ వ్యూస్ చూస్తే 180 మిలియన్, అంటే 18 కోట్ల వరకు అన్ని భాషల వ్యూస్ కనిపిస్తున్నాయి. మరో 2 రోజులు ఆగితే 200 మిలియన్ వ్యూస్ రికార్డు కూడా దక్కేలా ఉంది. నిజానికి ఇదేం కొత్త విషయం కాదు. RRR తర్వాత వచ్చిన దేవరతోనే నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ కు ఊర మాస్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని తేలింది. ఏకంగా 670 కోట్లు దేవరకొస్తే అందులో 400 కోట్లు నార్త్ ఇండియా నుంచే వచ్చాయంటే ఎంతగా నార్త్ లో ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి తర్వాత వచ్చిన వార్ 2 మూవీ కథ ఏమాత్రం బాగున్నా 1000 కోట్ల వరదొచ్చేది. హృతిక్ రోషన్ ఫేట్ మార్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కేది. దాని కథాలోపం ఉండటం, ఈ మూవీలో ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ చేయడంతో అది పూర్తిగా ఎన్టీఆర్ సినిమా అనలేము. అయినా 400 కోట్ల వరకు వార్ 2 రాబట్టిందంటే హృతిక్ కంటే ఎక్కువగా ఎన్టీఆర్ కున్న నార్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిపోతోంది. కాకపోతే డ్రాగన్ గ్లిమ్స్ వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, లైక్స్ ని చూస్తుంటే నార్త్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కున్న హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ని ఎన్టీఆర్ మించేలా ఉన్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి 2 భాగాలు హిట్ అయ్యాక కూడా మరో హిట్ కోసం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా 3 పంచులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతే కల్కితో, సలార్తో హిట్ పడింది. ఏదేమైనా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ గ్లిమ్స్ రెస్పాన్స్ తో ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ కిరీటం కొట్టేసేలా ఉన్నాడు. రెబల్ స్టార్ నే మించేలా కనిపిస్తున్నాడు.